షలోమ్. 1 Kings 8th chapter verse 56. ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. మాట ఇచ్చి నెరవేర్చిన వారిని అబద్ధికుడు అంటారు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండునా? ఆయన మాట ఒక శాసనం, ఆయన మాట జీవం, ఆయన మాట జీవజలధారలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండునని దేవుడు చెప్తున్నారు. ఇంకా ఇలా అంటున్నారు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చుతుంది అని, నేను పంపిన కార్యమును సఫలం చేస్తుంది అని. కాబట్టి మీరు సంతోషంగా బయటికి వెళతారు, సమాధానము పొంది తోడుకొని పోబడతారు అని చెప్తున్నారు. When God says yes, no one can say no. When God open a door for you, no one can shut. హల్లెలూయా. ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది కదూ. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అవును, ఆమేన్. నిశ్చింతగా దేవుని వాగ్దానాన్ని పట్టుకుని మన దినాన్ని ప్రారంభిద్దాం. లిఫ్ట్ అప్ అండ్ క్లెయిమ్ యువర్ రేమా వర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్.